ఏపీ ప్రభుత్వం సిస్కో కంపెనీ ఒప్పంద కార్యక్రమంలో ఒక వ్యక్తి దర్శనం రచ్చరేపింది. మంత్రి లోకేష్ భేటీలో ఇప్పాల రవీంద్రారెడ్డి కనిపించడం చర్చకు దారితీసింది. ఈ ఒక్క భేటీతో సొంత పార్టీపైనే టీడీపీ శ్రేణులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ఫలితంగా లోకేష్ టీం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇంతకీ లోకేష్ సమావేశంలో కనిపించిన ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరు? ఈయనపై టీడీపీ శ్రేణులు ఎందుకు భగ్గుమన్నాయి? అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రముఖ టెక్ కంపెనీ సిస్కోతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి లోకేష్ సమక్షంలో అధికారులు ఎంఓయూ చేసుకున్నారు. దీని ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్ ఐటీ స్కిల్ డెవలప్మెంట్ లో సిస్కో సంస్థ శిక్షణ ఇవ్వనుంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న సిస్కో టీంలో ఇప్పాల రవీందర్రెడ్డి అనే వ్యక్తి కనిపించడంపై టీడీపీ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. ఎంఓయూ మొత్తాన్ని రవీంద్రారెడ్డి కోఆర్డినేట్ చేసినట్టు తెలుసుకుని ఖంగు తిన్నాయి. దాంతో రవీంద్రారెడ్డి హాజరుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులను మళ్లీ వైరల్ చేశారు. మంత్రిని కలిసేందుకు రవీంద్రారెడ్డిని ఎలా రానిచ్చారని నిలదీయడంతో లోకేష్ కూడా సీరియస్ అయ్యారు. తన పేషీ టీంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అలర్ట్ అయి వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు అధికారులు. ఇప్పాల రవీంద్రారెడ్డి ప్రస్తుతం సిస్కోలో టెరిటోరియల్ అకౌంట్స్ మేనేజర్ హోదాలో పనిచేస్తున్నారు. ఆ హోదాలోనే ఏపీ ప్రభుత్వంతో సిస్కో ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న వ్యక్తిని సిస్కో సంస్థ బృందంతో పంపించడంపై మంత్రి లోకేష్ కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి లోకేష్ ఆదేశాలతో సిస్కో కంపెనీకి స్ట్రాంగ్ మెయిల్ పెట్టింది. సోషల్ మీడియాలో రవీంద్రారెడ్డి టీడీపీ అధినాయకత్వంతో పాటు పార్టీ నేతలపై పెట్టిన పోస్టులను ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ప్రాజెక్టు వ్యవహారంలో ఇప్పాల రవీంద్రారెడ్డిని పక్కన పెట్టాలని స్పష్టం చేసింది. ఫలితంగా సిస్కోలో ఇప్పాల రవీంద్రారెడ్డి జాబ్ రిస్క్ లో పడింది. ఆయన ఉద్యోగంపై ఆ కంపెనీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు టీడీపీ శ్రేణులు భగ్గుమంటుండడంతో ఇప్పాల గత వ్యవహారాలపైన ఏపీ ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇంతకీ ఈ ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరు? ప్రకాశం జిల్లాకు చెందిన రవీంద్రారెడ్డి ఒకప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించారు. వైసీపీలో అధికారిక పదవుల్లో లేకపోయినా 2014-19 మధ్యకాలంలో టీడీపీ టార్గెట్ గా సోషల్ మీడియాలో ఇష్టారీతి పోస్టులు పెట్టి వైసీపీ యాక్టివిస్ట్ గా గుర్తింపు పొందారు. టీడీపీ పెద్దలపై అనుచిత పోస్టులు పెట్టడంతో నేటి హోంమంత్రి అనిత ఫిర్యాదు మేరకు కేసుల్లోనూ ఇరుక్కున్నారు. ఆయా కేసుల్లో అరెస్టు కాగా రవీంద్రారెడ్డిని స్వయంగా జగనే పరామర్శించారు. అయితే వరుస కేసులతో రవీంద్రారెడ్డి వ్యవహారం దుమారం రేపడంతో వైసీపీ అతన్ని దూరం పెట్టింది. ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధమే లేదని ఏకంగా వైసీపీ అధినాయకత్వమే ప్రకటన చేసింది. దాంతో అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. కానీ తాజాగా సిస్కో ఒప్పంద కార్యక్రమంలో దర్శనమివ్వడంతో రవీంద్రారెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఈ క్రమంలోనే టీవీ9 తో మాట్లాడిన రవీంద్రారెడ్డి అప్పట్లో జరిగిన పరిణామాలతో పొలిటికల్ గా యాక్టివ్ గా లేదని తెలిపారు. సిస్కోలో ఉద్యోగం చేసుకుంటూ పలు రాష్ట్రాల్లో పెట్టుబడుల అంశాలను పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. ఏది ఏమైనా గత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పాల రవీంద్రారెడ్డి వ్యవహారాన్ని టీడీపీ శ్రేణులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. అటు ఇప్పాల వ్యవహారాలపై ఏపీ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయబోతుండటంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.